హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే మనకి శౌర్య మార్క్డ్ అన్ ఆర్టికల్ ఎట్ 40% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. హీ సెల్స్ ఇట్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఆర్టికల్ అంటుంది. ఓకే, సో శౌర్య మార్క్డ్ అన్ ఆర్టికల్ 40% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటుంది. ఓకే, సో జనరల్గా ఇలాంటి ఆర్టికల్లో మనం ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ 100 తీసుకుంటాం. అయితే ఏమంటుండో మార్కెట్ ప్రైస్ ఏం చేసిందంట 40% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటుంది. ఓకే, సో 40%, 100లో 40% అంటే ఏమవుతుంది, 140% అనేది మార్కెట్ ప్రైస్ అంటుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది మార్కెట్ ప్రైస్, పర్సంటేజ్ అనే కాదు, జస్ట్ 140 అనుకోవచ్చు. హీ సెల్స్ ఇట్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఆర్టికల్ అంటారు. ఓకే, సో మళ్ళీ దీని మీద 15% డిస్కౌంట్ ఇస్తాడంట. ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు, ఇది మనకు తెలిసిందే. సో 140లో 15% కనుక్కోవాలి మనకి. ఓకే, సో 140లో 10% ఎంత, 14, 5% ఎంత, అందులో హాఫ్, 14 + 7 ఎంత, 21. 140లోంచి 21 తీసేస్తే ఎంత, 119. ఇదేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో అంటే ఈయన 100 రూపాయలకు కొని 119 రూపాయలకు అమ్ముతున్నా అంటే ఈయనకి ఎంత లాభం వచ్చింది, 19 రూపాయలు లాభం వచ్చింది. ఓకే, సో లాభశాతం దేని మీద చూస్తాం, కొన్న వేల మీద చూస్తాం. కొన్న వేల 100 అయినప్పుడు లాభశాతం డైరెక్ట్గా మనం 19% అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 20% ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ఇట్ కవర్స్ 120 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 150 minutes, then what is the downstream speed of the boat అంటుంది. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 20% ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ఇట్ కవర్స్ 120 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 150 minutes. అంటే ఇక్కడ మనకి ఏంటిది, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినట్టే కదా, అంటే 150 నిమిషాలల్లో 120 కిలోమీటర్లు పోతుంది. ఎక్కడ ఇది, అప్ స్ట్రీమ్లో 120 కిలోమీటర్లు పోతుందంటే సో మనకి 60 నిమిషాలలో ఎంత పోతుందో తెలిస్తే మనకు అదే కదా స్పీడ్ అయ్యేది. ఓకే, సో 150కి 120 అయితే 60 minutesలో ఎంత పోతుంది. ఇక్కడ 0కి ఇక్కడ 0 కట్ చేస్తే ఎంత, 4 times 15×60 కదా. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడికి 4 times 12×48, 48 kilometers. అంటే గంటకి 48 కిలోమీటర్లు ఎక్కడ పోతుంది, అప్ స్ట్రీమ్లో గంటకి 48 కిలోమీటర్లు పోతుందంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత చెప్పొచ్చు, 48 km/h అని చెప్పొచ్చుగా మనం. ఓకే, ఇప్పుడు ఏమంటుంది, దెన్ వాట్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ది బోట్. ఓకే, సో ఆ బోట్ యొక్క డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో అన్నట్టు. ఓకే, సో ప్రవాహ దిశలో దాని వేగం చెప్పాలంటే ఖచ్చితంగా సో దాని నిలకడ నీటిలో దాని వేగం అంటే స్టిల్ వాటర్ స్పీడ్ తెలియాలి. స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ అది స్ట్రీమ్ స్పీడ్ అంటే ప్రవాహ వేగం రెండు కలిపితే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. మనకి ఇక్కడ ఏమంటుంది, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 20% ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్లో ఎంత ఉందో దాంట్లో 20% ఉంది అంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు 20% అనేది స్టిల్ వాటర్ది మనం 100% అనుకున్నాం అనుకోండి. స్టిల్ వాటర్ది 100% అనుకుంటే ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ప్రవాహ దిశలో పోతే +20 ఉంటుంది. ఓకే, సో ప్రవాహానికి వ్యతిరేక దిశలో పోతే -120 అంటే ప్రవాహానికి ఆపోజిట్లో పోతే -20 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటుండో ఇక్కడ ఇది అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పోతుంది కాబట్టి 100 - 20 ఇది ఎంత అవుతుంది, 80% అవుతుంది. 80% ఆఫ్ ది స్పీడ్ ఎంత మనకి 48 km/h వచ్చింది. ఇప్పుడు ప్రవాహానికి ఆపోజిట్లో వెళ్తే డౌన్ స్ట్రీమ్ ప్రవాహ దిశలో వెళ్తే ఎంత, 120% అవుతుంది. 120% ఎంత, 40% అనేది 48 అయితే 120% ఎంత, 8 6 48, 0 కట్ అవుతుంది. ఇది కూడా 12 6 ఎంత, 72 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసినాం, సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటారు మనకి, ఇన్ ఏ 100-meter రేస్ ఏ బీట్స్ బి బై 10 meters అండ్ బి బీట్స్ సి బై 10 meters బై వాట్ డిస్టెన్స్ డస్ ఏ బీట్ సి ఇన్ మీటర్స్ అంటుంది. ఓకే, సో 100-meter రేస్లో ఏ బీట్స్ బి బై 10 meters అంటే బి ఇంకా 10 meters అయితే రీచ్ అవుతారు అనగానే ఏ క్రాస్ అయిపోయింది అన్నట్టు 100 మీటర్లు. అంటే దీని అర్థం ఏంటిది, ఏ 100 meters పోయేలోపు బి 90 మీటర్లు పోయింది అన్నట్టు. ఓకే, సో ఇందులో 100-meter రేస్లో నెక్స్ట్ అండ్ బి బీట్స్ సి బై 10 meters అంటే బి 100 meters పోయేలోపు సి ఎంత పోతాడు, సేమ్ 90 meters అన్నట్టు. ఓకే, బై వాట్ డిస్టెన్స్ డస్ ఏ బీట్ సి ఇన్ మీటర్స్ ఉంటుంది. సేమ్ ఇదే రేస్లో
ఏ సి ఎంత బీట్ చేస్తాడు అంటారు. వీటిని రేషియోలో కన్వర్ట్ చేస్తే చూడండి, ఇది 10:9 వస్తుంది, ఇది కూడా 10:9 వస్తుంది. మనకి ఏ బి బీసీ ఉంది. ఓకే, సో దీన్ని A:B:Cలో కన్వర్ట్ చేస్తే ఎంత, దీన్ని 10తో దీన్ని 9తో మల్టిప్లై చేయాలి మనం, అంతేనా. సో చేయండి, ఈ రేషియోని 10తో చేయాలంటే మొత్తం 10 10s 100, ఏ 100, నెక్స్ట్ బి 9 10s 90, నెక్స్ట్ సి 9 9s 81. అంటే సో 100 మీటర్ రేస్లో ఏ సిని ఎంతలో బీట్ చేస్తుంది అంటే ఏ 100 మీటర్స్ పోయేలోపు సి ఎంత పోతుంది, 81 మీటర్స్. అంటే ఎన్ని మీటర్స్లో బీట్ చేస్తుంది, 19 మీటర్స్ అన్నట్టు. ఓకే, సో కొంతమంది తెలియక 20 మీటర్స్ అని పెడతారు, 20 మీటర్స్ కాదు. మీకు రేస్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇట్లా రేషియో తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది రేసెస్ సంబంధించిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Working together, A and B can complete a work in 12 days. They work together for 9 days, after which B leaves. If A finishes the remaining work in 5 days, then the number of days that B alone would take to complete the work is అంటుంది. ఓకే, ఏ మరియు బి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. అయితే వాళ్ళిద్దరు కలిసి 9 రోజులు పనిచేసారు. 9 రోజులు పనిచేసిన తర్వాత బి వెళ్ళిపోయింది. మిగిలిన పనిని మొత్తం ఏ 5 రోజుల్లో చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటూ నా పనిని. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి 12 రోజుల పని ఉంది అన్నట్టు. ఓకే, సో ఏ ప్లస్ బి 12 రోజుల పని ఉంటే ఆల్రెడీ ఇప్పుడు ఏం చేశారు, 9 రోజులు చేశారు. ఓకే, సో ఏ ప్లస్ బి 9 రోజులు చేశారు. 12 రోజుల పని ఉంటే ఏ ప్లస్ బి 9 రోజులు చేస్తే ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, ఏ ప్లస్ బికి 3 days వర్క్ ఉంటుంది, అంతేనా కదా. సో ఈ ఏ ప్లస్ బి 3 days వర్క్ని ఏమంటుండు, బి వెళ్ళిపోయిన తర్వాత ఏ 5 రోజుల్లో చేసింది అంటుండు. ఓకే, సో ఏ ప్లస్ బి 3 daysలో చేసే పనిని ఏ ఎన్ని రోజుల్లో చేస్తుండు, 5 రోజుల్లో చేస్తుండు, అంతేనా. సో టోటల్ వర్క్ మనం చెప్పాలంటే ఎట్లా చెప్పవచ్చు, ఏ ప్లస్ బి 12 daysలో చేసే పనే కదా టోటల్ వర్క్. ఓకే, సో ఏ ప్లస్ బి 12 daysలో చేసే పనే టోటల్ వర్క్. ఇది చూడండి, టోటల్ వర్క్ ఏంటిది, ఏ ప్లస్ బి 12 daysలో చేసే పని. ఓకే, సో అంటే ఇది 4 times ఉంది కదా, ఇది కూడా 4 times ఉంటుంది. ఓకే, సో ఇది కూడా 4 times ఉంటుంది. ఎంత, 5 4 20, అంటే ఏకి 20 days పట్టుద్ది. సో టోటల్ వర్క్ ఏకి 20 days పడితే మనల్ని ఏమడుతుండు, బి ఎలోన్ అంటుండు. ఓకే, సో బి ఒక్కటే చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇక్కడ చూడండి, ఒకసారి దీన్ని ఎరేజ్ చేద్దాం. సో ఇప్పుడు ఏ ప్లస్ బికి 12 days పడుతుంది, ఏ ఒక్కదానికి 20 days పడుతుంది. మనకు చేయొచ్చు కదా. సో ఇట్లా చూడండి, 12 days 20 days, ఎల్సిఎం ఎంత, 60, 12 5s 23s. మనకేం కావాలి, ఓన్లీ బీది కావాలి. బి అంటే ఎఫిషియన్సీ, ఇది 5, ఏ ప్లస్ బిది 5, ఏది 3 ఉంటే సో ఓన్లీ బీది ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 60/2, 2 3 6. సో బి ఒక్కటి ఎన్ని రోజులు చేస్తుంది, 30 daysలో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The simple interest on a sum of money for 2 years at certain rate of interest is 320. The compound interest compounded annually on the same sum for the same duration and at the same rate of interest is 384. The sum is అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫస్ట్ సంవత్సరానికి అంటే మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్, ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 320 అంటుంది. అంటే 2 సంవత్సరాలకి 360. అంటే సో ఒక్క సంవత్సరానికి ఎంత ఉంటుంది, 120. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 సంవత్సరాలకి సేమ్ ఉంటుంది, ఇది మనందరూ తెలిసిందే. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే సేమ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సేమే ఉంటుంది. సో ఇది ఇయర్ అన్నట్టు. ఓకే, సో ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏ ఇయర్కైనా సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది, ఇప్పుడు సేమ్ సమ్ ఫర్ ది డ్యూరేషన్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 384 అంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా సేమ్ ఉండాల్సిందే 160. 384 అయిందంటే ఇంకెంత పెరిగినట్టు. ఓకే, సో 20 ఇక్కడి నుంచి ఇక్కడికి పోయేలోపు 60 పెరిగింది. 160 + 64 అంటే 224 అయింది, అంతేనా కదా. ఓకే, సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 64 ఎక్స్ట్రా వచ్చింది అన్నట్టు. ఈ 64 ఇంట్రెస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది,
కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీ మీద వడ్డీ పడుతుంది అంతేనా. సో ఈ 160 మీద పడ్డ వడ్డీనే 64 కదా. సో ఈ 64 అనేది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఈ 160 ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చిందో 160 మీద 64 కూడా అంత పర్సెంటేజ్ అవుతుంది. ఓకే, సో 64/160 తీసుకుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. 0 16/4 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 40% అయింది. ఇదేంటిదంటే వడ్డీ రేటు. అయితే మనం ఏమంటుండు ద సమ్ ఇన్ రూపీస్ ఈజ్ అంటుండు. ఓకే, సో 2 సంవత్సరాలకి 320 అయితే 1 సంవత్సరానికి 160 అని చెప్పినాం కదా. అంటే సో 40% అనేది 160 1 సంవత్సరానికే తీసుకోవాలి, ఎందుకంటే ఈ వడ్డీ రేట్ అనేది 1 సంవత్సరానికి వచ్చింది కాబట్టి మనకి. ఓకే, సో సమ్ అనేది ఎప్పుడైనా 100% అవుతుంది. 40% అనేది 120 అయితే 100% ఎంత 4 16 44 120, ఇది కూడా 100 400. ఈ 400 అనేది ఏమవుతుంది సమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an exam, A gets 20% less than the passing marks and B gets 20% more than the passing marks. If the sum of marks obtained by A and B is equal to maximum marks, what is the ratio of passing marks to maximum marks అంటుంది. ఓకే, A gets 20% less than passing marks అంటుంది. అంటే Aకి ఏమొస్తుంది 80% ఆఫ్ ది పాసింగ్ మార్క్స్ అని చెప్పొచ్చా. ఓకే, నెక్స్ట్ B gets 20% more than the passing marks. Okay, so B కి ఎంత వస్తుంది 120% ఆఫ్ ది పాసింగ్ మార్క్స్ వస్తాయా. ఓకే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై A అండ్ B ఈజ్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం మార్క్స్ అంటుండు. ఓకే, ఈక్వల్ టు ద మ్యాక్సిమం మార్క్స్ అంటుండు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పాసింగ్ మార్క్స్ టు మ్యాక్సిమం మార్క్స్ అంటుండు. ఎంత మ్యాక్సిమం మార్క్స్ ఎంఎం అనుకుందాం. ఓకే, ఈక్వల్ టు మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ 100% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ అన్నట్టు, అంతేం లేదు. 80 + 120 ఎంత 200% ఆఫ్ ది పాసింగ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ మ్యాక్సిమం మార్క్స్ అంటే దాని అర్థం ఏంటిది 100% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ అన్నట్టు, అంతే. కంప్లీట్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ అన్నట్టు. ఏదైనా సరే మనం దాన్ని కంప్లీట్గా చెప్తే 100% చెప్పినట్టు. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పాసింగ్ మార్క్స్ టు మ్యాక్సిమం మార్క్స్. పాసింగ్ మార్క్స్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం మార్క్స్ ఇటు తీసుకొస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 100/200, నథింగ్ బట్ 1/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Okay, next question. If 20% of the goods are sold at 50% profit, 40% of the goods at 20% loss, 20% of the goods at 5% loss, and the remaining at no loss or no profit, then the overall profit percentage is అంటుంది. ఓకే, సో 20% of the goods are sold at 50% profit అంటుంది. 20% మన ఫ్రాక్షన్లో ఏం రాసుకుంటాం 1/5 కదా. సో ప్రాఫిట్ కాబట్టి 50% అనేది ప్లస్ అన్నట్టు, ప్లస్ మనం రాసిన అయిపోయినా సేమే. నెక్స్ట్ 40% ఆఫ్ ది గూడ్స్ ఎట్ 20% లాస్. 40% అంటే 2/5 ఆ ఫ్రాక్షన్స్లో, 20% లాస్ అంటే -20 అంటే లాస్ కాబట్టి. ఓకే, ప్లస్ 20% ఆఫ్ ది గూడ్స్ ఎట్ 5% లాస్ అంటుంది. 20% అంటే మళ్ళీ 1/5 లాస్ అన్నాడు కాబట్టి -5. అండ్ ద రిమైనింగ్. ఓకే, సో టోటల్ 1/5 + 2/5 ఎంత 3/5, 3/5 + 1/5 4/5 అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏముంటుంది ఇంకొక 1/5 ఉంటుంది. ఈ 1/5 ఏంటంట నో ప్రాఫిట్ నో లాస్ అంటే 0 అన్నట్టు. దెన్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అంటాడు. ఇది చూడండి, కట్ చేస్తే సింపుల్గా 5 × 10 = 50, 5 × 4 = 20 మైనస్, నెక్స్ట్ 5 × 1 = 5 మైనస్, ఇది 0 అన్నట్టు. 10 - 4 - 1 అంతేనా. సారీ, ఇది 2 × 4 కదా, 2 × 4 = 8. 10 - 8 - 1 అంటే 10 - 9 అంటే ఎంత వచ్చినట్టు లాభం 1%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sum doubles in 7 years at simple interest. In how many years will the sum become 5 times the original sum అంటారు. ఓకే, 7 సంవత్సరాలకి అనేది సాధారణ వడ్డీకి ఒక సమ్ అనేది డబల్ అవుతుంది అంటే. ఓకే, సో 7 ఇయర్స్కి డబల్ అయిందంటే దాని అర్థం ఏంటిది ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఈక్వల్ అయింది అన్నట్టు. ఓకే, సో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ సేమ్ అయింది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు డబల్ అయిందంటే 1 టైం ఇంట్రెస్ట్ పెరిగింది అన్నట్టే కాదు. ఓకే, సో 1 టైం ఇంట్రెస్ట్ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది 7 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఇప్పుడు ఏమంటుంది ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ బికమ్
5 టైమ్స్ అంటున్నాను. ఓకే, సో 5 టైమ్స్ కావాలంటే ఇంట్రెస్ట్ ఎంత పెరగాలి, 4 టైమ్స్ ఇంట్రెస్ట్ పెరగాలి కదా. ఓకే, సో ప్రిన్సిపల్ అట్లే ఉంటుంది, 4 టైమ్స్ ఇంట్రెస్ట్ పెరిగితే 5 టైమ్స్ అవుతుంది. ఓకే, సో 1 టైం ఇంట్రెస్ట్ పెరగడానికి 7 ఇయర్స్ పడితే 4 టైమ్స్, ఇది ఇంటూ 7 ఉంది కదా, ఇది కూడా ఇంటూ 7 ఉంటుంది. 4 ఏళ్ళు ఎంత, 28, 28 ఇయర్స్ పడుతుంది. ఓకే, సో ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a triangle, angles are in the ratio 1:1:2 and the length of its longest side is 6√2 cm. Then what is the area of the triangle అంటుంది. ఓకే, సో యాంగిల్స్ 1:1:2 రేషియోలో ఉన్నాయంటే అది ఖచ్చితంగా 45, 90 అన్న కావాలి, నెక్స్ట్ 30, 30, 60 అన్న కావాలి. అంతేనా? పాసిబుల్ అవుతుందా 30, 30, 60? ఇఫ్ ఇన్ కేస్ 30, 30, 60 ఉందనుకో, 30, 30, 90, 90, 60 ఎంత, సారీ 30, 30, 60, 60, 60, 120. సో ఒక ట్రయాంగిల్లో 120 డిగ్రీస్ ఉండే ఛాన్స్ ఉందంటే ఉండదు, ఖచ్చితంగా 180 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 డిగ్రీస్ అయ్యి 1:1:2 ఉండాలంటే ఓన్లీ 1 వాల్యూస్ పాసిబుల్ అవుతుంది, 45, 45, 90, లేదా 1:1:2 అంటే 4 పార్ట్స్ అనేది 180 అయితే 1 పార్ట్ ఎంత అని అలా కూడా డివైడ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. అంటే ఆ ట్రయాంగిల్ని మనం ఏ ట్రయాంగిల్ అవుతుంది, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏమంటారు, లాంగెస్ట్ సైడ్ ఎప్పుడైనా సరే హైయెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేదే లాంగెస్ట్ సైడ్, 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేదే. కాబట్టి ఇదేమైతే 6√2 అవుతుంది. ఓకే, 6√2. ఇవి ఏ రేషియోలు ఉంటాయి ఆటోమేటిక్గా, ఇది 45 డిగ్రీస్ కాబట్టి ఇది 1 అవుతుంది, ఇది 45 డిగ్రీస్ కాబట్టి ఆపోజిట్గా ఉండేది 1 అవుతుంది. tan అప్లై చేస్తే tan 45 ఎంత 1 కదా, అట్లా అన్నట్టు. ఓకే, సో ఇది 1, 1 అయినప్పుడు ఇదేమవుతుంది, √2 అవుతుంది. ఓకే, సో √2, ఇక్కడ √2 అనేది 6√2 అయితే 1 అనేది ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఈ ప్లేస్లో సైడ్ ఎంత 6, ఈ ప్లేస్లో సైడ్ ఎంత 6. ఇప్పుడు ఏరియా కనుక్కోవాలంటే ఎంత, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ 6 ఇంటూ 6, 2 × 6, 3 × 18. సో 18 అనేది మనకు కావాల్సిన ఏరియా అవుతుంది. 18 ఎంత, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 50% ఆఫ్ వై, దెన్ వై ఈస్ట్ ఎక్స్ ఈజ్ అంటుండు. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, 40% ఆఫ్ ఎక్స్ అనేది 50% ఆఫ్ వైకి సమానం. 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ వై ఈస్ట్ ఎక్స్ కావాలంటే సింపుల్గా రేషియో తీసుకుని సరిపోద్ది, ఎక్స్ కదా. వై నీట్ తీసుకొస్తే ఏమవుతుంది, 50/40 ఎంత, 5:4. కానీ మనకి ఇక్కడ వై ఈజ్ టు ఎక్స్ అంటుంది, అంటే వై ఈజ్ టు ఎక్స్ అంటే 4:5. కన్ఫ్యూజన్లో తొందరలో ఆన్సర్ రాంగ్ పెట్టొద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Shopkeeper sold an article for 180 by making a profit of 20%. The shopkeeper offered a discount of 30 on the market price. How much percent above the cost price the article is marketed అంటుంది. ఓకే, సో 180 రూపీస్కి అమ్మడం వల్ల నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 20% ప్రాఫిట్. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అంటే ఈ 180 అనేది ఏమవుతుంది, 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాం మనకి, ద షాప్ కీపర్ ఆఫర్డ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30 రూపీస్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. హౌ మచ్ % అబోవ్ ద కాస్ట్ ప్రైస్ ద ఆర్టికల్ వాజ్ మార్కెట్ అంటుంది. ఓకే, సో డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 180 రూపాయలకి, ఇది ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్, అంటే 30 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వకముందు ఇదేమైతే మార్కెట్ ప్రైస్, ఇది ఎంత అన్నట్టు 210. ఈ 210 అనేది ఈ కాస్ట్ ప్రైస్లో ఎంత శాతం చూస్తే సరిపోద్ది. 180 అనేది 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఇక్కడ 0కి కట్టు, 3×6 = 18, 3×21. సో ఇది చూసుకుంటే ఎంత, 2 టైమ్స్, 6×12 ఇంకొక 0, ఇది కూడా 2 టైమ్స్ అన్నట్టు, ఇంకొక 0, 7×14 0, 140% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ మార్క్ చేసినట్టు, 40%. ఓకే, ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకా మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలి అంటే పెయిడ్ క్లాసెస్ 9849169471కి వాట్సాప్ చేయండి. సో మీకు ఆల్మోస్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సరిపడే క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో థ్యాంక్ యూ.